నీకు కూడా చెప్తున్నా, మర్యాదగా అంత ఆహారం తిని ఏదన్నా ఉంటే మోకరించి ప్రార్థన చేసి కాసేపు దేవునితో గోజాడుకొని మ్యాటర్ అంతా దేవుడికి చెప్పి ఆయన రెక్కల నీడలో హాయిగా నిద్రపో. అంతే. అవసరమైనప్పుడు ఇప్పుడు పరిశుద్ధాత్మ కొరకు మేలుకొని ప్రార్థన చేసుకో, శక్తి పొందుకో. కొన్నిసార్లు నిద్రగాసి ప్రార్థన చేసుకోవాల్సిన అనుభవాలు కూడా ఉంటాయి, అవసరం. ఏదన్నా దేవుని ఆత్మను పొందుకోవడానికి, దేవుని చిత్తం నెరవేర్చడానికి, దేవుని రాజ్య నిర్మాణానికి నువ్వు మేలుకొని గోజాడుకో, దేవుని పని నిమిత్తం, తప్పులేదు. కానీ నీ సంగతుల గురించి నువ్వు నిద్ర మానుకొని వేదన పడితే ఒప్పుకోడు. నీ సంగతుల కోసం నువ్వు తిండి మానుకొని వేదన పడితే ఒప్పుకోడు. ఏమంటాడు తెలుసా? అమ్మాయి, నా కుమారి నన్ను నమ్ముటలేదా అంటాడు. అబ్బాయి, నా కుమారుడా నన్ను నమ్ముటలేదా? నమ్ముతున్నానయ్యా. మరి తిండి ఎందుకు మానుకున్నావు? తిను. నువ్వు ఆకలి కొంటే నేను చూడగలనా? తిను. నా మీద నమ్మకం ఉందిగా, నేను నీకు న్యాయం చేస్తానని విశ్వాసం ఉందిగా, నిజంగా నీవు నన్ను నమ్మితే తిను నాయన. నువ్వు ఆకలితో ఉంటే నేను చూడలేను. నేను చెప్పేది నిజం, అబద్ధం కాదు. యేసయ్యకి అంత ప్రేమ.